వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కమిషన్ నుంచి కేసు పెడితే ప్రభుత్వం పెట్టించిందని తప్పుడు ప్రచారం చేయడానికి చట్ట వ్యతిరేకంగా ఈ పనులు చేస్తారు. చట్టంగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కావాలని ప్రభుత్వం పెట్టించిందని ప్రభుత్వం మీద నిందలు వేయడానికి నిన్న వంశీని పరామర్శించడానికి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి కిరాయి రౌడీల్ని విజయవాడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు మామూలుగా వచ్చి పరామర్శించి వెళ్ళొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మందిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం సృష్టించారా? నిన్న గాంధీనగర్ మొత్తం కూడా భయప్రాంతులు అయిపోయారు ప్రజలు. వెంటనే విజయవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నిన్న చేద్దాం అనుకున్నటువంటి అరాచకానికి అది మీకు చాలా మందికి మీరు తెలియకపోవచ్చు. బయట నుంచి పోగు చేసుకొని వచ్చి ముందు రోజు రాత్రి విజయవాడ నగరంలో పెట్టి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నప్పుడు అల్లర్లు సృష్టించడానికి నిన్ను చేసినటువంటి పథకం అది. అందరినీ కూడగట్టుకొని వచ్చాడు దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నప్పుడు నీ ఎస్సీ మీద జరిగిన దాడిని నువ్వెందుకు ఖండించలేదు? ఖండించకపోతే వెళ్ళి పరామర్శించావు. కాబట్టి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఆయన వైపు ఉన్నారని ఇంకా భ్రమపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే పార్టీ దుకాణం మూసే పరిస్థితిలో ఉన్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అరే అరాచకాలు సృష్టించే వాళ్ళ మీద వెళ్ళి మాట్లాడేవంటే 4 సార్లు అసలు వంశీ ఈ కేసులో నువ్వు పరామర్శించినా నిన్న చెప్పాలా? వంశీ చేసింది ఆ రోజు తప్పు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారిని ఆ రోజు మాట్లాడటం తప్పు అని నిన్న ఖండించాలి. ఖండించగలిగేవా? ఇవాళ మా పార్టీ అధికారంలోకి వచ్చాక 2-3 ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఒకరిద్దరు సస్పెండ్ చేశారు. ఎందుకు చెప్పట్లేదు నువ్వు? భారతిరెడ్డి గారి మీద ఎవరన్నా మాట్లాడుతున్నారా? భారతిరెడ్డి గారి గురించి ఎవరన్నా చెప్తున్నారా? అంటే వంశీకి ఒక్కడికైనా నోరు ఉంది, ఇంకెవరికి ఉండదా? మా పార్టీ విధానం అది కాదు. చంద్రబాబు గారి ఆశయం అటువంటిది కాదు. నిన్న కొల్లు రవీంద్ర ఏదైతే వంశీ హర్షవర్ధన్ ఉన్నటువంటి వీడియోని, లిఫ్ట్లో ఉన్నటువంటి వీడియోని, వాళ్ళ ఇంట్లో వీడియోని ప్రెస్ మీద చూపిస్తే అంబటి రాంబాబు అంటాడు, ఏంటి అది మంత్రి చూపించచ్చా? అరే ప్రజలకి సాక్ష్యాలు చెప్పాలి. మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి విధానం దానికి వంశీ అలాంటి చెప్పాల్సిన పరిస్థితి మా పార్టీ మీద ఉంది. నువ్వు వంశీ శీలుడని కదా నువ్వు వచ్చింది. మా మంత్రి చూపిస్తే దాన్ని అంబటి రాంబాబు వేరే కోణంలో చూపిస్తున్నాడు. వీళ్ళు ఒకటి మాత్రం చెప్తున్నామండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో ఈ మాట్లాడిపించాడు. కొడాల నానితో తిట్టించడం కానీ, దేవినేని అవినాష్ని ఆఫీస్ పగల కొట్టడం కానీ, వల్లభనేని వంశీ చంద్రబాబు గారి భార్య గురించి మాట్లాడడం కానీ, ఇప్పటి వరకు వీళ్ళే అనుకున్నాం. కానీ వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది. ఎందుకంటే నిన్న ఈ 3 పేర్లే తీసుకొని వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు గారు అసూయపడుతున్నాడు అంట. ఇంతకన్నా దుర్మార్గం ఉందండి.
ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ చూడండి. ఆ మాట అనగానే వంశీ భార్య నవ్వుతుంది పక్కన. ఏంటి రాజకీయాలు తెలియని వ్యక్తిదన్నా మనం తిరుగుతున్నాం. ఇంకానేమో వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అల్లా. వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అల్లా. అంతవరకు సంతోషించాలి. అసూయ పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అసూయ పడుతున్నాడు. ఈసారి చూపిస్తాడు పులివెందుల్లో అసూయ పడుతున్నాడో లేదు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పటి నుంచో చెప్పాం మీకు, వీళ్ళిద్దరిని ఓడిస్తారు. అసలుకి నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వంశీని పల్లకరించడంలో రాష్ట్రంలో మొన్న 175 మంది పోటీ చేసినటువంటి వాళ్ళలో 160 మందికి ఇష్టం లేదు. ఏంట్రా బాబు మళ్ళీ మొదలుకు వచ్చింది కథ అనుకుంటున్నారు. మొన్నటి వరకు ఓడిపోయిన ప్రతి ఒక్కటి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొంత అయితే ఈ వంశీ నాని మాట్లాడిన మాటలకు కొంత ఓడిపోయేవాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బోర్డు నేడిశారు. మళ్ళీ అది రిపీట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది. విజయవాడ నగరంలో నువ్వు ఏం చేద్దామని నీ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన 96 నుంచి కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడు. అది నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏం చేద్దామనుకున్నా సరే అది జరగని పని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయబట్టే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిశ్రమలు తీసుకురావడం కానీ ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవ్వడం కానీ 1996లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు 1996 సంవత్సరాలు ఎలా ఉంది, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి వేగంలో ఎంత ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ అనే దాన్ని ఆయన కంట్రోల్ చేయడంలోనే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది. నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ వంశీ కానీ నాని కానీ అవినాష్ కానీ ఈ విజయవాడ నగరంలో ఏదన్నా అల్గలు సృష్టిద్దామంటే అది మీ బుద్ధి తక్కువ పనే. మీకంటే ముందు పోలీసులు దాన్ని భగ్నం చేస్తారు. ఇంకొకసారి విజయవాడలో అల్లాలు సృష్టించడానికి మాత్రం చేయకొని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రౌడీలందరినీ దించేకన్నా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రౌడీలందరినీ కూడా విజయవాడ నగరంలో దించాడు. మీరు చూశారు కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇదే జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు. అప్పుడు ఎడవాడు చేశారు అక్కడ. నిన్న ఎందుకు చేశారు? విజయవాడ కేంద్రంగా తీసుకున్నాడు. వాళ్ళు విజయవాడని ఒక కేంద్రంగా తీసుకొని అల్లర్లు సృష్టించడానికి నిన్న ప్లాన్ 11 మీడియా మిత్రులు కూడా అక్కడికి వెళ్ళి ఉన్నారు, చూస్తుంటారు. ఎప్పుడూ లేదు అంత అలజడి. ఒక అలజడి సృష్టించడానికి నిన్న వంశీని పరామర్శించడంలో ప్లాన్ అది. వీరందరూ నేర్చుకొని వెళ్ళి ఎవరైనా అసలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారో నిన్న వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ 10 రోజులు వంశీ వెళ్ళినప్పటి నుంచి ఎక్కడ కనబడలా. నిన్న జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్నారు. స్కూల్ పిల్లలు చూడండి మీరు, స్కూల్ పిల్లలు కనమన్నట్టు కనిపించారు నిన్న. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీకొకటే గుర్తుపెట్టుకో, నీ ఆటలు సాగో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు విజయవాడలో లా అండ్ ఆర్డర్ అనే దాన్ని అదుపు తప్పిద్దామని నువ్వు అనుకోవడం ఏది ఇప్పటి వరకు వీళ్ళే అనుకున్నాం. కానీ వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది. ఎందుకంటే నిన్న వీళ్ళ ముగ్గురి పేర్లే తీసుకొని వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు గారు అసూయపడుతున్నాడు అంట. ఇంతకన్నా దుర్మార్గం ఉందండి. ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ చూడండి. ఆ మాట అనగానే వంశీ భార్య నవ్వుతుంది పక్కన. ఏంటి రాజకీయాలు తెలియని వ్యక్తిదన్నా మనం తిరుగుతున్నాం. ఇంకానేమో వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అల్లా. అంతవరకు సంతోషించాలి. అసూయ పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అసూయ పడుతున్నాడు. ఈసారి చూపిస్తాడు పులివెందుల్లో అసూయ పడుతున్నాడో లేదు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పటి నుంచో చెప్పాం మీకు,
వీళ్ళిద్దరిని ఓడిస్తారు. అసలుకి నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వంశీని పల్లకరించడంలో రాష్ట్రంలో మొన్న 175 మంది పోటీ చేసినటువంటి వాళ్ళలో 160 మందికి ఇష్టం లేదు. ఏంట్రా బాబు మళ్ళీ మొదటికి వచ్చింది కథ అనుకుంటున్నారు. మొన్నటి వరకు ఓడిపోయిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొంత అయితే ఈ వంశీ నాని మాట్లాడిన మాటలకు కొంత ఓడిపోయేవాడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బోర్డు నేడిశారు. మళ్ళీ అది రిపీట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది. విజయవాడ నగరంలో నువ్వు ఏం చేద్దామన్నా నీ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన 96 నుంచి కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడు. అది నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏం చేద్దామనుకున్నా సరే అది జరగని పని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయబట్టే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిశ్రమలు తీసుకురావడం కానీ ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవ్వడం కానీ 1996లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు 1996 సంవత్సరాలు ఎలా ఉంది, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి వేగంలో ఎంత ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ అనే దాన్ని ఆయన కంట్రోల్ చేయడంలోనే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది. నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ వంశీ కానీ నాని కానీ అవినాష్ కానీ ఈ విజయవాడ నగరంలో ఏదన్నా అల్గలు సృష్టిద్దామంటే అది మీ బుద్ధి తక్కువ పనే. మీకంటే ముందు పోలీసులు దాన్ని భగ్నం చేస్తారు. ఇంకొకసారి విజయవాడలో అల్లాలు సృష్టించడానికి మాత్రం చేయకొని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తారు. మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రౌడీలందరినీ దించేకన్నా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రౌడీలందరినీ కూడా విజయవాడ నగరంలో దించాడు. మీరు చూశారు కదా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇదే జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు. అప్పుడు ఎలవాడు చేశారు అక్కడ. నిన్న ఎందుకు చేశారు? విజయవాడ కేంద్రంగా తీసుకున్నారు వాళ్ళు. విజయవాడని ఒక కేంద్రంగా తీసుకొని అల్లర్లు సృష్టించడానికి నిన్న ప్లాన్ 11 మీడియా మిత్రులు కూడా అక్కడికి వెళ్ళి ఉన్నారు, చూస్తుంటారు. ఎప్పుడూ లేదు అంత అలజడి. ఒక అలజడి సృష్టించడానికి నిన్న వంశీని పరామర్శించడంలో ప్లాన్ అది. వీరందరూ నేర్చుకొని వెళ్ళి ఎవరైనా అసలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారో నిన్న వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ 10 రోజులు వంశీ వెళ్ళినప్పటి నుంచి ఎక్కడ కనబడలా. నిన్న జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్నారు. స్కూల్ పిల్లల చూడండి మీరు, స్కూల్ పిల్లలు కనమన్నట్టు కనిపించారు నిన్న. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీకొకటే గుర్తుపెట్టుకో, నీ ఆటలు సాగో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు విజయవాడలో లా అండ్ ఆర్డర్ అనే దాన్ని అదుపు తప్పిద్దామని నువ్వు అనుకోవడం ఏది. వాళ్ళ నాన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం గొడవలు జరిగినాయి కదా చెన్నారెడ్డిని దించడానికి. సేమ్ నిన్న అదే ప్లాన్ రిపీట్. ఇది మీరు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హ్యాపీగా బతుకుతున్నారు. స్థలాలు ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతస్తులు ఉన్నవాళ్ళు, కార్మికులు, కర్షకులు అందరూ హ్యాపీగా ఆ 100-200 జేబులో పెట్టుకుని హ్యాపీగా పడుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరో జేబు పట్టడం బాబా అని. మళ్ళీ వీళ్ళందరూ తీసుకొచ్చి నీ విజయవాడని గందరగోళం చేద్దాం అనుకుంటాం. నువ్వు ఇలాంటి పనులు మానుకో. జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. వంశీ నాని జగన్మోహన్ రెడ్డి కొంత అయితే కొంత వీళ్ళిద్దరు 100 వాళ్ళు ఓడిపోయామని ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చూడండి. వాళ్ళ ఎమ్మెల్యేలో చెప్తున్నాడు, పేర్లు ఎందుకు మళ్ళీ నేను చెప్పడం. వాళ్ళ ఎమ్మెల్యేలో చెప్తున్నారు వీళ్ళు 100 వాళ్ళు వారు చాలా పార్టీకి డ్యామేజ్ అయింది. అసలు భువనేశ్వర్ గారిని ఆ మాట అన్నం ఏంటని వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు.
ఎంత దూరం వెళ్తాడు వెళ్తాడు మా దూరం. తప్పు చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా లా అండ్ ఆర్డర్ అనేది ఎవరిని వదలదు, ఆఖరి మాతో సహా. నేను చెప్పేది పరామర్శించుకుని అయితే ఈయన కూడా పోయి తప్పులు చేశాడు, త్వరలో ఈయన కూడా జైలుకి వెళ్తాడు. ఆయన్ని ఎవరు పరామర్శిస్తారు అప్పుడు? ఈయన కూడా పోయి తప్పులు చేశాడు, ఇసుకలో తప్పులు చేశాడు, ఈ వైన్ షాపుల్లో తప్పులు చేశాడు, అలాగే మైనింగ్ లో తప్పులు చేశాడు, గవర్నమెంట్ ఫైల్స్ చాలా తప్పులు చేశాడు. ఈ కూడా తీస్తారు త్వరలో. మళ్ళీ ఆటలో ఈయన కూడా జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు పరామర్శిస్తారు? అంటే ఇదంతా ముందే మాట్లాడుకుంటున్నాడు ఆయన, ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేయకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.